భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః అవ్యయః పురుషः సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ. భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః అవ్యయః పురుషः సాక్షి క్షేత్రజ్ఞః అక్షర ఏవ చ. భూతాత్మ అనగా ప్రాకృతిక గుణములకు అతీతమైనటువంటి పవిత్రమైన ఆత్మ కలవాడు అని అర్థం. కేవలో నిర్గుణశ్చ అను శృతివాక్యముననుసరించి పరమపురుషుడైన విష్ణువు గుణాతీతుడు, నిర్గుణుడు కూడా. కావున జగత్కర్త అయిన పరమపురుషుడు ప్రదర్శించు ప్రాకృతిక లక్షణములు కేవలం అతని ఐచ్ఛికములు మాత్రమే. పరమాత్మ అనిన సర్వోన్నతమైన సర్వోత్తమమైన ఆత్మ. ఈ జగత్తంతా ఆ మహావిష్ణువుచే సృజించబడి ఆయనలోనే నిక్షిప్యమై ఉన్నది కావున అతడు సర్వాతీతుడు, సర్వోన్నతుడు. ఈ సమస్త సృష్టి ఆ విష్ణువు శరణులోనే ఉద్ధరింపబడుతున్నది కావున ఆ పరమపురుషుడే పరమాత్మగా పిలువబడుతున్నాడు. ముక్తానాం పరమాగతిః. జీవన్ముక్తిని కోరు సమస్త ముముక్షువులకు అంతిమ గమ్యం స్వయంగా ఆ మహావిష్ణువే. ఆ స్వామి శరణు పొందగలిగిన వారికి, ఆ పరమాత్మను చేరగలిగిన వారికి పునర్జన్మ లేకుండా సంసార సాగరం నుండి విముక్తి తథ్యం. ఈ విషయాన్ని భగవానుడు స్వయంగా భగవద్గీతలో తెలియజేయడం జరిగింది. అవ్యయః అంటే శాశ్వతుడు, మార్పు లేనివాడని అర్థం. ఈ సమస్త సృష్టి జరగడానికి ముందు కూడా ఉన్నది కేవలం ఆ విరాట్ పురుషుడు మహావిష్ణువు. తన సంకల్పంతో సృష్టించబడిన ఈ జగత్తు తిరిగి నశిస్తుంది, కానీ ఆ మహావిష్ణువు నిత్యుడు, శాశ్వతుడు. పురుషః అనగా పురము అంటే శరీరమునందు ఉండువాడు అని అర్థం. పరమాత్మ జీవుల దేహమునందు సర్వత్రా ఆవరించి నివసిస్తాడు. అలా తానే జగత్తు రూపమున సమస్త జీవరాశులను సృష్టించి పోషించుటచే ఆ పరమాత్ముడు పురుషుడు అని పిలువబడుతున్నాడు. సాక్షి అంటే సమస్తాన్ని దర్శించువాడు. శ్రీ మహావిష్ణువు సాక్షాత్ జ్ఞానస్వరూపుడు కావున తన జ్ఞానం చేతనే అన్నింటినీ చూడగలుగు సర్వసమర్థుడు. అలా తన లీలా వినోదమాత్రమైన ఈ సృష్టి యందలి సమస్త కార్యములను వీక్షిస్తూ సాక్షిగా నిలుస్తున్నాడు భగవానుడు. క్షేత్రజ్ఞః అంటే శరీరంగా పిలువబడే క్షేత్రంలో ఉంటూ దానిని పూర్తిగా ఎరిగి ఉన్నవాడు అని అర్థం. ప్రాణులు తమ కర్మలను బట్టి సుఖదుఖాలను దేహపూర్వకంగా అనుభవిస్తారు. ఈ క్రమంలో తమ దేహమే తాముగా భావిస్తూ తమ నిజమైన ఆత్మస్వరూపాన్ని గ్రహించలేకున్నారు. కానీ భగవానుడు మాత్రం దేహం, ఆత్మలను వేరుగా దర్శించగలిగిన జ్ఞాని కావున క్షేత్రజ్ఞుడు అని పేరు పొందాడు. అక్షరః అంటే నాశనం లేనివాడు అని అర్థం. సృష్టి స్థితి లయకారకుడైన ఆ పరమపురుషుడు మహావిష్ణువు అనంతుడు, నిత్యుడు మరియు శాశ్వతుడు.